నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూములు క్రయ విక్రయాలను అడ్డుపెట్టుకొని నారాయణఖేడ్ ప్రస్తుత ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి గారు అధికారులను అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేటర్లను కానీ సామాన్యులను కానీ పీడించి 10 కోట్ల రూపాయలు ఇప్పటికే దండుకోవడం జరిగిందనేది నాకు వచ్చిన సమాచారం. నేను కూడా చాలామంది నాకు కంప్లైంట్ చేశాను, సార్ ఇట్లా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. సరే డబ్బులు వసూలు చేశారంటే మీరు ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. కానీ తీరా ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ తహసీల్దార్లకే ఈ ఎమ్మెల్యే గారు నా అనుమతి లేకుండా ఏ ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఏ ఒక్క ఫామ్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, మరి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి, ఇది ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారు కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయరు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిందని కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తలేరని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ అని చెప్పడం జరిగింది. నేను కూడా ఇది ఫోన్లో చేసి చెప్పిన, కొంతమంది తహసీల్దార్లకు చెప్పిన, ఏదమ్మా అది ఎందుకో రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడితే చేస్తాం సార్ అన్నారు. కానీ అక్కడ ఇవన్నీ ఇల్లీగల్ అని ఏవైతే చెప్తున్నారో ఎమ్మెల్యే గారు ఇల్లీగల్ అని చెప్తున్నారు, ఆయనతో పాటు కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది వాడుకొని ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఎస్ రైట్, నేను కూడా చెప్తున్నా ఇల్లీగల్ ఉన్నాయన్నీ ఆపేయండి. మరి తహసీల్దార్ దగ్గరకు పోతే అది ఇల్లీగల్ అవుతుంది, మరి ఎమ్మెల్యే దగ్గరకు పోయి కలిసి రాగానే అది లీగల్ ఎట్లా అవుతుంది, అది రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇల్లీగల్ ఉంటే ఏది చేయకూడదని చెప్పేసి నేను కూడా చెప్తున్నా, చేయకండి. ఇల్లీగల్ ఉంటాయి, లీగల్ ఉన్నాయి మాత్రమే ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా వాళ్ళు కట్టాల్సిన రుసుము ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ కొరకండి, రుసుము కట్టిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ తహసీల్దారు ఎమ్మెల్యే వద్దకు డైవర్ట్ చేస్తే నేను ఇప్పటికే ప్రిపేర్ అయిపోయినా ఈ తహసీల్దార్ల మీద ఏసీబీకి, విజిలెన్స్కు, కలెక్టర్కు మరియు చీఫ్ సెక్రటరీకి, కమిషనర్ ల్యాండ్ అండ్ రెవెన్యూ వాళ్ళకు కూడా మొత్తం కంప్లైంట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నా. ఇప్పటికైనా తహసీల్దార్లు మీరు మీ పద్ధతి మార్చుకోండి. ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇప్పించే కొరకని, వారిని కోట్లు వాళ్ళ గడించి పెట్టే కొరకని మీ ఉద్యోగాలను పణం పెట్టకండి. మీరు ఎట్లయితే మీకు రిజిస్ట్రేషన్లో స్లాట్లు బుక్ చేసుకొని ఛార్జెస్ కట్టి వచ్చిండ్రో వాళ్ళందరినీ ఎంబడెంబడి రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రకంగా మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం మొత్తం పక్కన పెట్టేశారు. ఇప్పటి వరకు కనీసం ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా మా నాయకుల పేర్ల మీద ఇప్పటికే నేను ఒక 400-500 కొత్త సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసిన. పాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నేను కనీసం నేను ఎమ్మెల్యేగా అధికారం ఉన్నప్పుడు 10,000 మందికి పాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. మరి మీరు ఏదైనా ఉంటే ప్రజల సంక్షేమం కొరకు చేయండి. ఈ అవినీతి అక్రమాలన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి బాగా పెరిగిపోయింది. ఈ అవినీతి ఆపేసేయండి. మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి, కానీ ఇక్కడ భూములు కొనడానికి అమ్మడానికి ఎవరైనా రాకుండా చేయడం మూలంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుంది? బయట నుంచి వాళ్ళు ఎవరైతే అందరినీ ప్రోత్సహిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొన్నారో వాళ్ళ మూలంగా ఇక్కడ భూముల విలువలు పెరిగి ఇక్కడ ప్రజలు బాగుపడరు. ఈరోజు వీరు గెలిచిన తర్వాత ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తే, తహసీల్దార్లను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తే అసలు నారాయణఖేడ్ వైపు మళ్ళీ చూసేటోడే లేకుండా అయిపోయిండు. కాబట్టి అది మానుకోవాలని చెప్పేసి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తా, ఎంక్వైరీ చేపిస్తా. అవసరం పడితే సిబిఐ కానీ వాళ్ళకు కూడా ఈడీకి కానీ నేను తప్పకుండా కంప్లైంట్ చేస్తా. వీళ్ళందరూ తహసీల్దార్ల మీద కానీ కంప్లైంట్ చేస్తా. మీరు తహసీల్దార్లు రవయ్య మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రజలు కూడా ఎవరు భయపడకూడదు. ఏదైనా సరే ఎవరన్నా ఆపితే, ఈ రిజిస్ట్రేషన్లు కనుక ఆపితే ఇమీడియట్గా నా దృష్టికి తీసుకెళ్ళండి. నేను వెంబడే పై అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లు చేసే విధంగా ఏర్పాటు చేస్తా. మీరు ఎవ్వరు కూడా అకారణంగా మీరు కష్టపడి సంపాదించిన చెమట ఒడిచి
సంపాదించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ నాయకుల జేబులు నింపొద్దని చెప్పేసి, ఎమ్మెల్యే గారి జేబులు నింపొద్దని చెప్పేసి, ఆడ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేతో పాటు ఇంకా షాడో ఎమ్మెల్యేలు ఒక మనిషి చెప్పిండు, వాళ్ళు లేవుడు ఫామ్ ప్లాట్స్ చేసిండడు. డిస్కషన్ నాకు అనుకోకుండా కలిసి సార్ నా దగ్గర మేము ఫామ్ ప్లాట్ చేస్తున్నాము, నేను వాళ్ళని గుర్తుపడతా, వాళ్ళు నన్ను గుర్తుపడతారు కదా. చేస్తే అడిగినా నేను, ఏమైనా మంచిగా బిజినెస్ ఎక్కడ పోతుంది సార్? ఆ ఎమ్మెల్యే గారు పిలిపించి నాకు ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాడు. ఏది ఇవ్వాలి సార్? మొన్న మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వచ్చిన వాటికి ఇవ్వాలన్నా అంటే లేదు, ఆయన ఎమ్మెల్యే ఉన్న పీరియడ్ అప్పుడు కూడా చేసిన అన్నింటి కూడా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ ఆపేసిందని చెప్పడం జరిగింది. అట్లనే రకరకాల తహసీల్దార్ల దగ్గర కూడా ఇట్లాంటిదే జరుగుతుంది. కాబట్టి మరి తహసీల్దార్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా మీరు ఈ పద్ధతిని మార్చుకోవాలి. మరి ఇక్కడ నాయకులు కూడా హెచ్చరిస్తున్నా, మీ ఆమ్దాన్ని ఏదైనా సంపాదించుకుని ఉంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి, కానీ ఈ ప్రజల మీద పడి ప్రజల సొమ్ము వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద పడి వాళ్ళని లోడ్ చేసుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ, షాడో ఎమ్మెల్యేకు ఇంకా షాడో ఎమ్మెల్యేలు ఒకటి లేదు, షాడో ఎమ్మెల్యేలు 3-4 షాడో ఎమ్మెల్యేలు అక్కడ. అట్లనే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, మీరు ఈ పద్ధతి మార్చుకోండి, లేకపోతే ఖచ్చితంగా మీరు దీని మూలం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ.